40 సంవత్సరాలుగా ప్రజల సేవలో ఉంటూ ప్రజల మన్నన పొందిన మన నాయకులు చంద్రబాబు నాయుడు గారికి నా కుటుంబం తరపున బీజేపీ తరపున ప్రతి ఒక్కరి తరపున కూడా వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడంలో నా అదృష్టంగా భావిస్తున్నానని చెప్పి మీకు తెలియజేస్తున్నా. తర్వాత ఇక్కడ చేసుకోవడం అన్నది వారి జన్మదినం ఇక్కడ చేసుకోవడం అన్నది కూడా మనకెంతో అదృష్టంగా భావిస్తున్నా. ఎందుకంటే చేదు తర్వాత తీపి విలువ తెలుస్తుంది. గత 12 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు కష్టకాలంలో ఉన్నప్పుడు నేను ఎంతో విశ్వాసంగా ఆయన దగ్గర ఉంటే చివరకు మొండి చెయ్య చూపించాడు. వారు ప్రతిసారి కూడా మాట తప్పునని చెప్పిన తర్వాత నేను ప్రత్యేక హోదా కొరకు రాజీనామా చేసిన తర్వాత దీక్షలు చేసిన తర్వాత నాకు మొండి చెయ్య చూపించిన మానవత్వం లేని జగన్మోహన్ రెడ్డి గారు ఆ పార్టీ చివరికి ఎలా తయారైందంటే ఒక డ్రామా ట్రూప్ కంపెనీ లాగా ఏ మాత్రం కూడా ప్రజాస్వామ్యం లేకోకుండా అవినీతితో ఎలా తయారైందంటే మా లాంటి వాళ్ళు ఉక్కిరి బిక్కిరి అయిపోయాం. గత 5 సంవత్సరాలుగా వారు ఒకసారి అవినీతి పరుడుగా జైల్లో ఉన్నప్పుడు నేను వెళ్ళినప్పుడు నన్ను ఆహ్వానించారు. రండి మీరే మా తిరుపతి ఎంపీ అని చెప్పిన తర్వాత కేవలం ఒక దళితుడు నాయకుడు ఉండకూడదు, ప్రజల్లో ఉండకూడదు అని అసూయతో వారు ఆ విధంగా ఎంపీ నుంచి ఎమ్మెల్యే పంపించి ఆ తరువాత కూడా నేను ఎంతో చక్కటి అభివృద్ధి చూపిస్తే ఎమ్మెల్యేగా మరలా నన్ను అవమాన పెట్టడానికి ఏ మాత్రం కూడా మానవత్వం లేకోకుండా మాట తప్పిన వ్యక్తి వారట నాకు నామినేటెడ్ పోస్టులు ఇస్తారట. ఏమయ్యా నేను ఐఏఎస్ లో చూడని పోస్టా? నేను ఐఏఎస్ విడిచిపెట్టింది ప్రజల్లో ఉండడానికి ఎంపీ ఎమ్మెల్యే తప్ప కాదని చెప్పి గుర్తు చేసినప్పుడు కూడా ఎవ్వరు ఇంకొకరు ఉండకూడదు, ఆయన ఒక్కడే ఉండాలి ఆ డ్రామా ట్రూపులో. వారే కథానాయకుడు, వారే డైరెక్టర్, వారే నిర్మాత, అందరూ ఆయనే. లేదా ఆయనకు తొత్తులు ఉన్నారు చూడండి 4, 5. అది ఏమి రాజ్యం అంటే అడుగుతున్నా. అందులో ప్రజాస్వామ్యం ఉందో? చివరికి ఏ విధంగా అవినీతిలో కూరుకుపోయాడంటే జగన్మోహన్ రెడ్డి గారు భారతదేశంలో నేను గత 50 సంవత్సరాలుగా ప్రజల్లో ఉన్నాను. మొదట్లో ఐఏఎస్, తర్వాత ఎంపీగా, ఓడిపోయిన ఎంపీగా, తర్వాత ఎంపీగా, ఎమ్మెల్యేగా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారు పాలనలో ఉన్నంత అవినీతి, అహంకారం, దురహంకారం, అప్రజాస్వామ్యం నేను ఇంతవరకు భారతదేశంలో ఎక్కడ చూడలా. బాబు గారు వీరొక్కరే ఆయనకు పాఠం చెప్పగలడు. ఈయనొక్కరే అనుభవంతుడు, అభివృద్ధి ప్రదాత, సంక్షేమాన్ని అభివృద్ధిని కూడా రెండు కళ్ళగా తీసుకువెళ్ళగలిగిన మహనీయుడు చంద్రబాబు నాయుడు గారిని మనం తప్పనిసరిగా మన కొరకు, మన భావి తరాల కొరకు ఆంధ్ర రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉండాలంటే ఈ మహానుభావుడిని తప్పనిసరిగా మనం ముఖ్యమంత్రి చేసుకోకపోతే చివరికి ఎంత నియంత్రిత పాలన వచ్చి అహంకారంతో అధికారం ఒక్కసారి కావాలని చెప్పిన తర్వాత అందులోకి వచ్చిన తర్వాత నీ ఇష్టం వచ్చినట్టు అవినీతి చేసుకోవడానికి ఇది ప్రజాస్వామ్యం అయ్యా? ఓ జగన్ నీ ఇష్టం వచ్చినట్టు చేసుకోవడానికి చెల్లకూరులో ఉన్న సిలిక ఒక్కొక్క గ్రామాన్ని నువ్వు శ్మశాన వాటిగా చేస్తున్నావయ్యా. ఎవరు తాతగాడి సొమ్ము అయ్యా అది? ఓ జగన్ ఎవరు తాతగాడి సొమ్ము? అలాగే స్వర్ణముఖి నది నీ ఇష్టం వచ్చినట్టు నీ అవినీతి కొరకు తాగునీరు రైట్ బ్రెయిన్ పనిచేస్తుంది. అది ఏమి అంటే ఎప్పుడైనా రైట్ హ్యాండ్ ఎక్కువ స్ట్రెంగ్త్ ఉంటుంది, లెఫ్ట్ హ్యాండ్ స్ట్రెంగ్త్ తక్కువ ఉంటుంది. అవునా కాదా? ఎవరు లేరా? అందుకే మా ఆడబిడ్డలు నేను చూశాను. ఈ కొరకు బెస్ట్ ఫైనాన్స్ మినిస్టర్. నీ చెల్లికి కూడా ఒక పదయ్యా. ఏమయ్యా జగన్, ఏమయ్యా 3000 కిలోమీటర్లు తిరిగిన ఆవిడికి కూడా మొండి చేయి చూపించావు. ఆ తర్వాత నీ తల్లి దీక్షలు చేసి నువ్వు జైల్లో ఉన్నప్పుడు ఈ విధంగా కృషి చేస్తే తల్లికి కూడా
ఏమాత్రం గౌరవం ఇవ్వకుండా ఆ పార్టీ నుంచి ఆ ప్రెసిడెంట్ పదవి కూడా తీసేసావంటే అది ఎంత అరాచకమయ్యా, ఎంత దౌర్జన్యమయ్యా, ఎంత నియంత్రణమయ్యా. కనుక ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని ఒక అనుభవంతుడిగా, ప్రజాస్వామ్యం కొరకు వచ్చిన వ్యక్తిగా, సమాజంలో సామాజిక న్యాయం కోరిన వ్యక్తిగా, సమానత్వం కోరిన వ్యక్తిగా ఒక్కొక్కరికి చేతులు జోడించి కోరుతున్నాం. ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకి దయచేసి మన చంద్రబాబు గారిని ముఖ్యమంత్రిగా చేయవలసిందిగా కోరుకుంటూ మా అందరికి కూడా ప్రజాస్వామ్యం అందచేయవలసిందిగా చేతులు జోడించి కోరుతూ సెలవు తీసుకుంటుంది. మైక్ ఏంటమ్మా ఆడబిడ్డలు బాగున్నారా? మా పిల్లల జోష్ చూస్తున్నాను. అందరూ స్టూడెంట్స్ కూడా వచ్చారు. మీ ఉత్సాహం చూస్తున్నా.